నమస్తే, నేను మీ సతీష్. 18 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి అంబటి రాంబాబు విడుదలయ్యారు. అయితే ఆ విడుదలైన అనంతరం ఆయన గుంటూరు చేరుకునే వరకు కూడా ఆయన పర్యటన అంతా కూడా వివాదాస్పదంగానే మారినటువంటి పరిస్థితి. రాజమండ్రిలో బయలుదేరినప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ తోటి మొదలైనటువంటి వాగ్వాదం ప్రస్తుతం గుంటూరు దాకా చేరుకుంది. గుంటూరులో కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హడావిడి చేయటం, అక్కడ రకమైనటువంటి ఎలాంటి ర్యాలీలకి అనుమతి లేదంటూ పోలీసులు వాళ్ళని అడ్డుకునేటువంటి చర్యలకు పూనుకోవడంతో పోలీసులపైనే వాగ్వాదానికి దిగటం, వాళ్ళపైనే ఒక విధమైనటువంటి ఘర్షణ వాతావరణానికి దారితీసినటువంటి పరిస్థితి. మరి అంబటి రాంబాబు విడుదల అనంతరం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. 18 రోజుల తర్వాత నేను జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చాను. నేను ర్యాలీగా వెళ్తే నా వెనక నా అభిమానులు వస్తారు, అడ్డుకోవడానికి మీరెవరు అంటూ అంబటి రాంబాబు మొదలుపెట్టారు. పొద్దుట రాజమండ్రిలో పర్యటన మొదలైంది. ఆయన కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్లారు. మీరు నన్ను వదలకపోతే వారం రోజులు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తా అని చెప్పారు. ఇప్పుడు గుంటూరులో కూడా ఇంకా అదే హడావిడి. అక్కడ పోలీసులు అనుమతి లేదు ర్యాలీలకి అంటే వీళ్ళేమో మేము ర్యాలీలే చేసి తీరుతామని చెప్పేసి వితండవాదానికి పోవడం, వాగ్వాదానికి దిగడం ఎలా చూడాలి? అంటే దొంగ పోలీస్ ఆంధ్రప్రదేశ్లో సినిమా అంటే పోలీస్ వర్సెస్ క్రిమినల్స్. ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోల ప్రదేశ్ చేయాలి, అశాంతి ప్రదేశ్గా మార్చాలి. ఇది ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క నాయకులు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్కెచ్. ఇప్పుడు బూతులు తిట్టడం ఎందుకు, ముఖ్యమంత్రిని జైలుకి వెళ్ళడం ఎందుకు, ఇన్ని కేసులు పెట్టించుకోవటం ఎందుకు, బయటకు వచ్చి మళ్ళీ ఈ వీరంగం ఏంటి? ఇప్పుడు ఎంతమంది జైలుకి వెళ్ళలేదు ఈ 20 నెలల్లో? అంటే చంద్రబాబు ఆ రోజు మరి ఊరేగింపు చేశాడు, నేను చేస్తానంటే ఆ రోజు ఆయన మీద తప్పుడు కేసు పెట్టి జైల్లోకి పంపారు. 53 రోజులు ఆయన జైల్లో పెట్టారు. జనం అసలు తిరగబడ్డారు మీ మీద. అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారి కుమార్తె నిన్న మాట్లాడుతూ ఆవిడ కూడా ఇదే అన్నారు. ఒక భక్తుడి మీద జరిగిన దాడి ఇది, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొస్తున్న ఒక భక్తుడిని బూతులు తిట్టి అరెస్ట్ చేశారు అని. అంటే బూతులు తిట్టే భక్తుడా? భక్తుడిని వాళ్ళు బూతులు తిట్టడం కాదు, ఈ భక్తుడే వాళ్ళని బూతులు తిట్టాడు. ఏ భక్తుడైనా బూతు మాట్లాడతాడా, భక్తి మాట్లాడతాడా? అంటే ఇతను భక్తుడు కాదు, బూతులోడు. ఇప్పుడు ఒకటి, మీరు బూత్ పార్టీ అని పెట్టేసుకోండి, ఆ పార్టీ పేరే. బూతునే నమ్ముకుందా అని అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. దీని ద్వారా మీకేదో సానుభూతి వస్తుందని, సింపతి ఓట్స్ వస్తాయంటే ఇంకా అంతకన్నా ఇక జోక్ ఇంకోటి లేదు. సానుభూతికే వీళ్ళు అనర్హులని కదా. ఇప్పుడు ఇంతమందిని జైలుకి పెట్టారు. ఇప్పుడు వంశీ ర్యాలీ చేశాడా? చేయొచ్చు కదా ఆయన కూడా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లోనూ ఎక్కడ పెట్టారు. వాళ్ళు విడుదలై వచ్చితే ఈ విధంగా ర్యాలీలు చేసుకుంటూ వచ్చారా? కాకపోతే ఏంటి, అంబటి రాంబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళందరూ దీన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోండి. మొత్తం రౌడీలందరికీ ఒక సందేశం పంపండి, గుండాలందరినీ ఏకం చేయండి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నాడు ఎవరు? కార్ల్ మార్క్స్. ఏపీ రౌడీలారా ఏకం కండి అంటున్నారా? ఏపీ గుండాలారా ఏకం కండి, తిరగబడండి. అంటే పోలీసులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వీళ్ళు ఎంత సామరస్యంగా వెళితే వాళ్ళంత చెలరైపోతున్నారు. ఉక్కుపాదం మోపాలి ఇటువంటి సందర్భాల్లో. ఏదో కేసులు పెట్టినంత మాత్రాన వాళ్ళు వీళ్ళకేమీ లొంగే పరిస్థితి కనపడతల్లా. ఇప్పుడు రోగ్ ఎలిఫెంట్స్ మీకు తెలుసు, అటు శ్రీకాకుళంలో వచ్చి పడుతుంటాయి, మొత్తం తోటలన్నీ ధ్వంసం చేస్తుంటాయి. లేకపోతే కుప్పంకు కూడా బెడద ఎక్కువ. పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి ఏం చేశాడు? సిద్ధరామయ్య దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, మాకు ఈ ప్రాంతాల్లో రోగ్ ఎలిఫెంట్స్ విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి, పంటలన్నీ తొక్కేస్తున్నాయి, ధ్వంసం చేస్తున్నాయి, ఇళ్ల మీద పడుతున్నాయి. ఏదో కుంకి ఏనుగులను ఏదో అడిగినట్టున్నాడు, తెచ్చుకున్నట్టున్నారు కుంకి ఏనుగులు. ఇప్పుడు అవి కావాలి. ఈ రోగ్ లీడర్స్ని కంట్రోల్ చేయాలంటే మరి కుంకి ఏనుగులుగా పోలీస్ మారాలి. ఆయన నేను పాదయాత్ర చేస్తా, నా వెహికల్స్ అడ్డుకుంటే అన్నాడు కదా రాజమండ్రిలో. చేయమనాలి. అంటే ఒక డౌట్ సార్, పాదయాత్ర చేస్తే నీకు సొంగబడేది ఏది? అక్కడి నుంచి ఆయన నడుచుకుంటా వస్తే అసలే కుంటుకుంటున్నట్టున్నాడు, కాలేదో కొంచెం పక్కకేస్తున్నాడు, దాని మీద కూడా ఏదో ఇచ్చినట్టున్నాడు. ఏమని, నేను ఊరికే బాత్రూంలో దారిపడ్డా, నన్నేం పోలీసులు కొట్టలేదు అంటే ముందే ఈయనే చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఒక డౌట్ సార్, నిన్న సాయంత్రం ఆయన విడుదలయ్యారు. విడుదలైన వెంటనే బయలుదేరి ఉంటే నిన్న రాత్రికి ఇంటికి చేరుకునేవాళ్ళు. కానీ ఈ రోజు పొద్దున్నే బయలుదేరడం అంటే నిన్నటి నుంచి మొత్తం ఎక్కడికక్కడ జనాలు రోడ్ల మీదకి రండి అని చెప్పేసి వైసీపీ పిలుపునిచ్చి ఇలాంటి కార్యక్రమానికి తెరలేపిందా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. అంటే ఏది చేసినా ఆర్గనైజ్డ్గా చేస్తారు, ఏది క్రైమ్ చేసినా ఆర్గనైజ్డ్గా చేస్తారు, ర్యాలీ చేసినా ఆర్గనైజ్డ్. మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి విగ్రహావిష్కరణకి ఎట్లా వెళ్ళాడు? సింగయ్య ఆ కారు కింద నలిగిపోయాడు కదా. లేదు, నిన్న చూశారు కదా, అంబటి పరామర్శ, కుటుంబ పరామర్శకి అని చెప్పి వెళ్ళాడు. 36 కిలోమీటర్ల జగన్మోహన్ రెడ్డి ఎంత టైం తీసుకున్నాడు? 6.5 గంటలు. మరి వచ్చేటప్పుడు అరగంట.
అంటే ఆర్గనైజ్డ్గా చేస్తారు. ఏది అటు మర్డర్ చేసినా ఆర్గనైజ్డ్గా చేస్తారనమాట. వాళ్ళ బాబాయ్ హత్య తెలుసు కదా. అంటే ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, ఇక్కడ చూడాల్సింది, అంబటి రాంబాబు దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో కాపు సమాజాన్ని రెచ్చగొట్టాలని, కాపులందరూ ఏకం కావాలని ఆమె కూడా మాట్లాడుతుంది, ఆయన కూతురు కూడా. అంటే ఇక్కడ కాపులే ఉన్న పిచ్చోళ్ళ. ఇదే అంబటి రాంబాబు గతంలో కాపులను ఉద్దేశించి ఏమన్నాడనే వీడియోలు బయటకు వచ్చినాయి. కాపులు అతిగా తింటారు మాంసం, లేకపోతే అతిగా తాగుతారు. అంటే ఇలా మాట్లాడిన వాళ్ళు, ఈ విధంగా చెప్పిన వాళ్ళు కాపులు ఎలా ఓన్ చేసుకుంటారు? అంటే ఏదో రకంగా కాపు కమ్మ చిచ్చు పెట్టాలా? ఈ కూటమి కూల్చేదాకా నా పోరాటం ఆగదన్నాడా? అది కూలేది కాదు, నీ పోరాటం ఫలించేది కాదు. అంబటి రాంబాబు చివరి దశలో ఈ పరిస్థితికి దిగజారుతాడని ఊహించలేదబ్బా. ఎందుకంటే అతను కూడా దగ్గర మరి 4.5 దశాబ్దాల రాజకీయం. ఎప్పుడో గెలిచాడు, భూమి పుట్టక ముందు ఎమ్మెల్యేగా రేపల్లలో గెలిచాడు. ఆ తర్వాత అసలు కనీసం 25-30 ఏళ్ళు అసలు గెలిపే లేదు, పోటీయే లేదు. సత్తెనపల్లిలో మొన్న గెలిచాడు. ఏం జరిగింది? తర్వాత మళ్ళీ మారి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అసలు గుంటూరు టికెట్ ఇస్తాడా లేదా? అంటే జగన్మోహన్ రెడ్డిని ఇవాళ అతని దగ్గర టికెట్ పొందాలంటే, మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయాలంటే నేను రౌడీ కావాలి. రౌడీ రాంబాబు అయిపోయాడు అనమాట. థ్యాంక్ యూ. నమస్తే.